Hi, my dear brothers and sisters. Have a great day to everyone. ప్రీవియస్ క్లాస్లో మనం ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ప్రొనౌన్ గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనము వర్బ్ అండ్ వర్బ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. లుక్ హియర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. థర్డ్ వన్ వర్బ్, ఫస్ట్ వన్ నౌన్, సెకండ్ వన్ ప్రొనౌన్, third one is verb. Verb is a word that shows an action, state or condition and a possession. Verb is a word that shows an action. ఒక క్రియను తెలిపేది, స్టేట్ ఆర్ కండిషన్ అంటే ఒక స్థితిని తెలిపేది, పొజెషన్ అంటే ఓనర్షిప్ అంటాం, స్వాధీనతను తెలియజేసేది. అంటే క్రియ అనేది ఒక క్రియ, స్థితి మరియు స్వాధీనతను చూపించే పదం. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకుంటే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకుంటే సబ్జెక్టు యొక్క క్రియను కానీ స్థితిని కానీ స్వాధీనతను కానీ తెలిపేదాన్ని మనము వర్బ్, క్రియ అని అంటాం. ఇక్కడ ఇందులో యాక్షన్ అంటే పనిని తెలియజేయు పదం. యాక్షన్ వర్డ్స్ షో వాట్ ఏ పర్సన్, యానిమల్ ఆర్ థింగ్ ఈజ్ డూయింగ్. ఎగ్జాంపుల్ సింగ్, డ్యాన్స్, జంప్, రన్ ఎట్సెట్రా. యాక్షన్ వర్డ్స్ షో వాట్ ఏ పర్సన్, యానిమల్ ఆర్ థింగ్ ఈజ్ డూయింగ్. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ, ఏదైనా ఒక జీవి కానీ లేదా ఒక వస్తువు కానీ అది ఎలాంటి పనిని చేస్తుందో ఆ పనిని తెలిపేది మనము వర్బ్ అని చెప్తున్నాం. ఇక్కడ సింగ్ ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక పక్షి కావచ్చు. ఇక్కడ పాట పాడడం అనేది అది ఒక క్రియ. ఇక్కడ డ్యాన్స్ ఒక పర్సన్ కావచ్చు లేకపోతే ఒక బర్డ్ కావచ్చు, అది నాట్యం చేయడం అనేది ఒక క్రియ. ఇక్కడ జంప్ ఎగరడం, తర్వాత రన్ పరిగెత్తడం, ఇలా ఇవన్నీ వాటిని మనము క్రియలు అంటాం, యాక్షన్స్ అంటాం. ఈ యాక్షన్స్ అన్నీ వర్బ్ కిందికి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ స్టేట్ ఆర్ కండిషన్. ఇక్కడ స్టేట్ ఆర్ కండిషన్ అంటే స్థితి. ఇందులో థాట్స్ అండ్ ఒపీనియన్స్. థాట్స్ అంటే ఆలోచనలు మరియు అభిప్రాయాలు కూడా ఇవి కూడా మనకు వర్బ్ కిందికి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ బిలీవ్, అగ్రీ, థింక్. బిలీవ్ అంటే నమ్మకం, అగ్రీ అంటే అంగీకారం, థింక్ అంటే ఆలోచించడం. ఇవన్నీ కూడా మనకు వర్బ్ క్రియలే ఇవన్నీ. అదేవిధంగా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఇక్కడ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, ఫీలింగ్స్ అంటే భావాలు. సపోజ్ ఎగ్జాంపుల్ లవ్, హేట్, లైక్, వాంట్, సో అండ్ సో, ఇలాంటివన్నీ వర్బ్ కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సెన్సెస్ అండ్ పర్సెప్షన్. సెన్సెస్ అంటే ఇంద్రియాలు మరియు అవగాహన. సెన్సెస్ అంటే మన ఇంద్రియాలతోని మనం ఏమేమి చూస్తున్నాం. కళ్ళు చూడడం, చెవులు వినడం, ముక్కు వాసన చూడడం, స్మెల్ చూడడం. ఇక్కడ టంగ్ టేస్ట్ చూడడం, తర్వాత స్కిన్ ఫీల్ కావడం. ఇవన్నీ మనం ఇంద్రియాలతో చేస్తున్నాం. అంటే మన ఇంద్రియాలతో ఏమేమి చేస్తున్నామో అవన్నీ వర్బ్ కిందికి రావడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ సీ, హియర్, స్మెల్, టేస్ట్, ఫీల్, అపియర్ ఇవన్నీ వర్బ్, ఇవన్నీ క్రియలే. ఇవన్నీ ఇక్కడ యాక్షన్స్, ఇక్కడ ఇవి క్రియలే. స్టేట్ ఆర్ కండిషన్కి సంబంధించి ఇవి కూడా వర్బ్స్. తర్వాత ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇవి కూడా వర్బ్సే. తర్వాత సెన్సెస్ అండ్ పర్సెప్షన్ ఇవి కూడా సీ, హియర్, స్మెల్, టేస్ట్, ఫీల్, అపియర్ ఇవి కూడా వర్బ్సే. అదేవిధంగా మనకు పొజెషన్ అంటే ఓనర్షిప్ అంటాం. దాన్ని స్వాధీనత అంటే మనది అన్నట్టు, ఇట్ సెల్ఫ్. పొజెషన్ అంటే ఇందులో భాగంగా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఓన్, బిలాంగ్, హోల్డ్, కన్సిస్ట్ ఇవన్నీ కూడా వర్బ్సే. హ్యావ్ కలిగి ఉండడం, హ్యాజ్ కలిగి ఉండడం, హ్యాడ్ కలిగి ఉండడం, ఓన్ సొంతం, బిలాంగ్ చెందడం,
ఒక వ్యక్తికి కానీ ఒక పర్సన్కి చెందడం, హోల్డ్ పట్టుకోవడం, కన్సిస్ట్ అది ఎంతైతే దాన్ని చేయగలదో, ఎంతైతే దానిలో మనము పెట్టగలమో, నింపగలమో అది కన్సిస్ట్. ఒక ట్యాంక్ ఉందనుకో, ఆ ట్యాంక్ అనేది ఎన్ని లీటర్ల నీళ్ళను కన్సిస్ట్ చేస్తుంది, ఆ విధంగా మనం చెప్తాం. ఇవన్నీ వర్బ్స్ కిందికి రావడం జరుగుతుంది. ఇవన్నీ యాక్షన్స్ కానీ, స్టేట్ ఆర్ కండిషన్ కానీ, పొజిషన్ కానీ, ఇవన్నీ వర్బ్స్. ఓకే, లుక్ హియర్, verb types. Here first one is main verb, second one is helping verbs. ఇక్కడ వర్బ్లో రెండు రకాలు ఉంటాయి ప్రధానంగా, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఓకే, ఇక్కడ మెయిన్ వర్బ్స్ ఎక్స్ప్రెస్ యాక్షన్, స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. మెయిన్ వర్బ్స్ ఎక్స్ప్రెస్ యాక్షన్, స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది ఒక సబ్జెక్ట్ యొక్క క్రియను కానీ స్థితిని కానీ తెలియజేస్తుంది. ఇక్కడ ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యావ్ 3 ఫార్మ్స్. ప్రతి ఒక్క ప్రధానమైన క్రియ మెయిన్ వర్బ్ అనేది 3 ఫార్మ్స్ని కలిగి ఉంటుంది. అందులో ప్రజెంట్ ఫామ్, ఫాస్ట్ ఫామ్, ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ ఫామ్ అనేది వర్ధమాన క్రియను తెలియజేస్తుంది. ఫాస్ట్ ఫామ్ అనేది భూతకాలంలో జరిగిన పనిని తెలియజేస్తుంది. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ అనేది భూతకాలంలో జరిగిన 2 సంఘటనలను తెలిపినప్పుడు మనము పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్లే ప్రజెంట్ ఫామ్, ఫాస్ట్ ఫామ్ ప్లేడ్, ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ప్లేడ్. లిజన్ ప్రజెంట్ ఫామ్, లిజన్డ్ ఫాస్ట్ ఫామ్, లిజన్డ్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. క్లీన్ ప్రజెంట్ ఫామ్, క్లీన్డ్ ఫాస్ట్ ఫామ్, క్లీన్డ్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఇక్కడ బ్రేక్ ప్రజెంట్ ఫామ్, బ్రోక్ ఫాస్ట్ ఫామ్, బ్రోకెన్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. క్యాచ్ ప్రజెంట్ ఫామ్, కాట్ ఫాస్ట్ ఫామ్, కాట్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఫాల్ ప్రజెంట్ ఫామ్, ఫెల్ ఫాస్ట్ ఫామ్, ఫాలెన్ ప్రజెంట్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. మరి ఇక్కడ మనకి వర్బ్స్లో మళ్ళీ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఈ వర్బ్ ఫామ్స్లో మనకి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయి. రెగ్యులర్ వర్బ్స్ అంటే మనకి ఇక్కడ ఈ ఫాస్ట్ ఫామ్ కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కానీ సేమ్ ఒకే విధంగా ఉంటుంది. మళ్ళీ ఈ ప్రజెంట్ ఫామ్కి అడిషనల్గా ఈడి అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఈడి ఈ రెగ్యులర్ వర్బ్స్ అంటాం వీటిని మనము ఇక్కడ ఫాస్ట్ ఫామ్ కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కానీ ఒకే విధంగా ఉండడం జరుగుతుంది రెగ్యులర్ వర్బ్స్లో. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రజెంట్ ఫామ్కి ఈడి అనేది యాడ్ కావడం జరుగుతుంది. ప్లేకి ఈడి ప్లేడ్, లిజన్కి ఈడి లిజన్డ్, క్లీన్ ఈడి క్లీన్డ్. సేమ్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా ఫాస్ట్ ఫామ్ లాగానే ఉంటుంది. ప్లేడ్, లిజన్డ్, క్లీన్డ్. వీటిని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అదేవిధంగా ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఇక్కడ ప్రజెంట్ ఫామ్కి తర్వాత పాస్ట్ ఫామ్కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్కి తేడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. ఇక్కడ బ్రేక్ దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అదేవిధంగా ఈ ఫాస్ట్ ఫామ్కి ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా ఇక్కడ తేడా ఉండడం జరిగింది. క్యాచ్, కాట్, కాట్. ఇక్కడ ఈ క్యాచ్కి కాట్కి చాలా తేడా ఉంది. ఇవి రెండు సేమ్ ఉన్నాయి, కాట్ కాట్. ఇక్కడ ఫాల్, ఫెల్, ఫాలెన్. మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ ఫామ్కి ఫాస్ట్ ఫామ్కి తేడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ ఫామ్కి ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్కి కూడా తేడా ఉండడం జరిగింది. వీటిని మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. రెగ్యులర్ వర్బ్స్లో ఫాస్ట్ ఫామ్ కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కానీ ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజెంట్ ఫామ్కి ఈడి అనే 2 లెటర్స్ యాడ్ కావడం జరుగుతుంది. వాటిని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం.
ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి వస్తే ఇర్రెగ్యులర్ వర్బ్స్లో ప్రజెంట్ ఫామ్కి ఫాస్ట్ ఫామ్కి తేడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫాస్ట్ ఫామ్కి ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్కి కూడా తేడా ఉండడం జరుగుతుంది. కొన్ని వర్బ్స్ ఇక్కడ ఫాస్ట్ ఫామ్ కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కానీ కొన్ని వర్బ్స్లో సేమ్ ఒకే విధంగా ఉంటాయి. చాలా వర్బ్స్లలో ఫాస్ట్ ఫామ్ కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కానీ తేడా ఉండడం జరుగుతుంది, ఒకే విధంగా ఉండవు. ఓకే, ఇక్కడ కొన్ని మనము రెగ్యులర్ వర్బ్స్ చూద్దాం. ప్రజెంట్ ఫామ్, ఫాస్ట్ ఫామ్, ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఎంజాయ్, ఎంజాయ్డ్, ఎంజాయ్డ్. క్రై, క్రైడ్, క్రైడ్. నీడ్, నీడెడ్, నీడెడ్. ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్. షౌట్, షౌటెడ్, షౌటెడ్. వాక్, వాక్డ్, వాక్డ్. డిస్కస్, డిస్కస్డ్, డిస్కస్డ్. వెయిట్, వెయిటెడ్, వెయిటెడ్. వర్క్, వర్క్డ్, వర్క్డ్. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్. డ్రై, డ్రైడ్, డ్రైడ్. మరి ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. ప్రజెంట్ ఫామ్లో ఉన్న వాటికి ఇక్కడ ఫాస్ట్ ఫామ్కి వచ్చేసరికి ఈడీ యాడ్ కావడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో కూడా ఈడీ యాడ్ కావడం జరిగింది. ఇక్కడ ఎంజాయ్డ్, ఎంజాయ్డ్. ఇక్కడ క్రై, ఇక్కడ వై అనే అక్షరానికి బదులుగా ఐ అనే అక్షరం రాయడం జరిగింది. క్రైడ్, సిఆర్ఐఈడి, సిఆర్వై ఉన్నది ఇక్కడ మనం సిఆర్ఐఈడి. ఇక్కడ ఎక్కడైతే లాస్ట్ ఎండింగ్ వైతో ఎండింగ్ అవుతుందో ఆ వర్బ్కి ఐ రావడం జరుగుతుంది. వై ప్లేస్లో ఐ రావడం జరుగుతుంది. తర్వాత ఈడి అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ నీడ్, నీడెడ్, ఈడి యాడ్ కావడం జరిగింది. ప్రాక్టీస్, ఇక్కడ ఈ అలాగే ఉంది, ఓన్లీ డి యాడ్ కావడం జరిగింది. ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్. ఇక్కడ షౌటెడ్, మళ్ళీ ఈడి యాడ్ కావడం జరిగింది. ఇక్కడ వాక్డ్, వాక్డ్. డిస్కస్, డిస్కస్డ్, ఈడి యాడ్ కావడం జరిగింది. అదే వెయిటెడ్, ఈడి యాడ్ కావడం వెయిటెడ్. వర్క్, వర్క్డ్, వర్క్డ్, ఈడి యాడ్ కావడం జరిగింది. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్, ఈడి యాడ్ కావడం జరిగింది. ఇక్కడ డ్రై, ఇక్కడ కూడా వై అనే లెటర్తో ఎండ్ అయింది కాబట్టి ఈ వర్డ్ ఇక్కడ మనము వై ప్లేస్లో ఐ రావడం జరిగింది. డిఆర్ఐ, మళ్ళీ యథావిధిగా ఈడి యాడ్ కావడం జరిగింది. ఇక్కడ కూడా డ్రైడ్. మళ్ళీ ఫాస్ట్ ఫామ్, ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ రెండు ఒకే విధంగా ఉన్నాయి, ఇందులో చేంజ్ లేదు. ఫాస్ట్ ఫామ్లో కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో కానీ ఇక్కడ చేంజ్ కాలేదు. కాబట్టి వీటిని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం, రెగ్యులర్ వర్బ్స్. ఓకే, ఇప్పుడు మనము కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ చూద్దాం. ప్రజెంట్ ఫామ్, ఫాస్ట్ ఫామ్, ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. బిగిన్, బిగాన్, బిగన్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. చూస్, chose, chosen. Come, came, come. Eat, ate, eaten. Feel, felt, felt. Give, gave, given. Go, went, gone. ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ప్రజెంట్ ఫామ్ అనేది బిగిన్, ఫాస్ట్ ఫామ్ అనేది బిగాన్, ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనేది బిగన్. ఇక్కడ దీనికి తేడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ ఫామ్కి ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్కి కూడా ఇక్కడ వ్యత్యాసం ఉండడం జరిగింది. ఇక్కడ బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. ఇక్కడ బ్రేక్ ప్రజెంట్ ఫామ్ ఫాస్ట్ ఫామ్కి తేడా ఉంది. తర్వాత ఫాస్ట్ ఫామ్కి ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్కి కూడా ఇక్కడ తేడా ఉండడం జరిగింది. ఇక్కడ బ్రింగ్, ప్రజెంట్ ఫామ్ బ్రింగ్ అయితే ఫాస్ట్ ఫామ్ బ్రాట్. ఇక్కడ ఈ రెండు పదాలకి వ్యత్యాసం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఫాస్ట్ ఫామ్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనేవి రెండు సేమ్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూజ్ అనే ప్రజెంట్ ఫామ్కి ఫాస్ట్ ఫామ్ చోజ్. ఇక్కడ ఈ రెండింటికి తేడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ చోజెన్. ఇక్కడ ఈ ఫాస్ట్ ఫామ్కి
ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా తేడా ఉండడం జరిగింది. ఇక్కడ కమ్, కేమ్, కమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజెంట్ ఫామ్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా అదే విధంగా ఉంది. కానీ ఇక్కడ ఫాస్ట్ ఫామ్ అనేది చేంజ్ కావడం జరిగింది. కేమ్. ఇక్కడ ఈట్ ప్రజెంట్ ఫామ్, ఏట్ ఫాస్ట్ ఫామ్, ఈటెన్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఇక్కడ ప్రజెంట్ ఫామ్కి ఫాస్ట్ ఫామ్కి తేడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ ఫామ్కి ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా తేడా ఉండడం జరిగింది. ఇక్కడ ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్. ఇక్కడ ప్రజెంట్ ఫామ్కి ఫాస్ట్ ఫామ్కి తేడా ఉంది. కానీ ఫాస్ట్ ఫామ్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనేవి రెండు సేమ్గా ఉన్నాయి. ఫెల్ట్, ఫెల్ట్. ఇక్కడ గివ్ ప్రజెంట్ ఫామ్, గేవ్ ఫాస్ట్ ఫామ్, గివెన్ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఇవి మూడు తేడాగా ఉండడం జరిగింది. దీనికి దీనికి తేడా ఉంది. అదేవిధంగా ఫాస్ట్ ఫామ్కి ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా తేడా ఉంది. ఇక్కడ గో, వెంట్, గాన్. ఇక్కడ ప్రజెంట్ ఫామ్కి ఫాస్ట్ ఫామ్కి తేడా ఉంది. అదేవిధంగా ఫాస్ట్ ఫామ్కి ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా తేడా ఉండడం జరిగింది. వీటిని మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్లో ఖచ్చితంగా ఈడి అనే 2 లెటర్స్ యాడ్ కావడం జరిగింది. అది ఫాస్ట్ ఫామ్ కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కానీ ఆ రెండు ఫామ్స్లో మళ్ళీ సేమ్గా ఉండడం జరిగింది. వర్బ్ అనేది ఫాస్ట్ ఫామ్లో ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో సేమ్గా ఉంటే అది రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ ఫాస్ట్ ఫాము ఫాస్ట్ పార్టిసిపుల్ ఫాము చేంజ్ ఉంటే అవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఫాస్ట్ ఫామ్ కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ రెండు సేమ్గా ఉంటాయి. చాలా సందర్భాల్లో అవి వేరుగా ఉంటాయి. తర్వాత ఇక్కడ లెటర్స్ అనేవి చేంజ్ కావడం జరుగుతుంది. అక్కడ ప్రజెంట్ ఫామ్కి ఓన్లీ ఈడి అనేది యాడ్ కావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక్క లెటర్ చేంజ్ అయ్యి మళ్ళీ ఈడి అనే 2 లెటర్స్ యాడ్ కావడం జరుగుతుంది. అది రెగ్యులర్ వర్బ్. ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో లెటర్స్ చేంజ్ కావడం జరుగుతుంది. అది ఫాస్ట్ ఫామ్లో కానీ ఫాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో కానీ. ఓకే, ఇవి కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనము హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. హెల్పింగ్ వర్బ్స్, ద వర్బ్స్ దట్ వర్క్ విత్ ఏ మెయిన్ వర్బ్ టు గివ్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్. The verbs that work with a main verb to give meaning of the sentence are called helping verbs. మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్స్తో కలిసి ఆ సెంటెన్స్కి పూర్తిగా అర్థాన్ని ఇస్తాయి, పూర్తిగా మీనింగ్ని ఇస్తాయి. కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అంటే మెయిన్ వర్బ్తోని సపరేట్గా ఉంటుంది. అప్పుడప్పుడు మెయిన్ వర్బ్ లేనప్పుడు ఆ సెంటెన్స్కి పూర్తి అర్థాన్ని ఇవ్వడం కోసం హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి హెల్పింగ్ వర్బ్తో సహా ఉంటుంది, ఒక్కొక్కసారి మెయిన్ వర్బ్తోని ఉంటుంది, ఒక్కొక్కసారి మెయిన్ వర్బ్ లేకుండా కూడా ఆ మెయిన్ వర్బ్ ప్లేస్ని హెల్పింగ్ వర్బ్తో మనం ఫుల్ఫిల్ చేయవచ్చు. ఓకే, హెల్పింగ్ వర్బ్స్ ఆల్సో కాల్డ్ యాక్సిలరీ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనము యాక్సిలరీ వర్బ్స్ అని అంటాం. దే ఆర్ be forms. Be forms mean am, is, are, was, were, be, been, being. మరి మనము am, is, are, was, were, be, been, being వీటిని మనము బీ ఫామ్స్గా చూస్తాం. మనం బీ ఫామ్స్గా వీటిని కేటాయిస్తాం. అదేవిధంగా డూ ఫామ్స్, డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్ వీటిని మనము డూ ఫామ్స్గా కేటాయిస్తాం. ఇక్కడ హ్యావ్ ఫామ్స్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటిని మనము హ్యావ్ ఫామ్స్గా రాసుకుంటాం. మరి ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటన్నిటిని మనము ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇవి ఎక్కువ సార్లు అక్కడ ఉన్న సెంటెన్స్కి ఆ వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వడం కోసం వీటిని తరచుగా మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అదేవిధంగా ఇంకా కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, హాట్ టు, నీడ్ టు, డేర్ టు, యూజ్ టు వీటిని కూడా మనము అక్కడున్న సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం కోసము మెయిన్ వర్బ్తో సహా వీటిని యూజ్ చేస్తాము.
అప్పుడప్పుడు మెయిన్ వర్బ్ లేకుండా ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి మనం ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటి మనము ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అదేవిధంగా విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, హాట్ టు, నీడ్ టు, డేర్ టు, యూజ్ టు వీటన్నిటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్స్తో సహా ఉంటే ఒక్కొక్కసారి మెయిన్ వర్బ్ లేని ప్లేస్లో కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ ఆ వాక్యాన్ని, ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయగలుగుతాయి. ఓకే, ఇక్కడ మనము వర్బ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఈ ప్రతి సెంటెన్స్లో మనం ఎక్కడ వర్బ్ ఉందో ఐడెంటిఫై చేద్దాం. ఉషా రైట్స్ లెటర్స్ టు హర్ కజిన్. ఉషా రైట్స్ లెటర్స్ టు హర్ కజిన్. ఇందులో రైట్స్ అనేది ఇక్కడ వర్బ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్, దే క్లిక్డ్ దేర్ పిక్చర్ ఎట్ జూ పార్క్. దే క్లిక్డ్ దేర్ పిక్చర్ ఎట్ జూ పార్క్. ఇక్కడ క్లిక్డ్ అనేది మనకు వర్బ్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వర్బ్ వేరే దగ్గర వర్బ్ ఏది లేదు. నెక్స్ట్, అండ్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ సెల్లింగ్ అంబ్రెల్లాస్ ఎట్ ద విలేజ్ ఫేర్. అండ్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ సెల్లింగ్ అంబ్రెల్లాస్ ఎట్ ద విలేజ్ ఫేర్. మరి ఇక్కడ సెల్లింగ్ అనేది వర్బ్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వేరే ఎక్కడ వర్బ్ లేదు ఈ సెంటెన్స్లో. నెక్స్ట్, వీ డ్రాంక్ కాఫీ ఇన్ ద హోటల్. వీ డ్రాంక్ కాఫీ ఇన్ ద హోటల్. ఇందులో మనకు డ్రాంక్ అనేది వర్బ్ కావడం జరుగుతుంది. ఇక్కడ రైట్స్ అనేది వర్బ్, క్లిక్డ్ అనేది వర్బ్, ఇక్కడ సెల్లింగ్ అనేది వర్బ్, ఇక్కడ డ్రాంక్ అనేది వర్బ్. నెక్స్ట్, ద ఫిషర్ మ్యాన్ క్యాచెస్ ఫిష్ ఇన్ ద పాండ్. ద ఫిషర్ మ్యాన్ క్యాచెస్ ఫిష్ ఇన్ ద పాండ్. ఇక్కడ క్యాచెస్ అనేది మనకు వర్బ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్, హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ నెవర్ మెట్ యూ. హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ నెవర్ మెట్ యూ. మరి ఇక్కడ మనకు టోల్డ్ అనేది వర్బ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా హ్యాడ్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మెట్ అనేది కూడా వర్బ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఒకే సెంటెన్స్లో మనకు టోల్డ్ అనేది వర్బ్, నెక్స్ట్ హ్యాడ్ అనేది వర్బ్, నెక్స్ట్ మెట్ అనేది కూడా వర్బ్ కావడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇక్కడ హ్యాడ్ అనేది వర్బ్ కావడం జరుగుతుంది. ఇక్కడ వర్క్డ్ అనేది వర్బ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ హ్యావ్, పాస్డ్ ఇవి కూడా వర్బ్. ఇక్కడ వుడ్ అనేది కూడా వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఇక్కడ చూద్దాం మనం. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇందులో మనకు హ్యాడ్ అనేది వర్బ్, వర్క్డ్ అనేది వర్బ్, అదేవిధంగా వుడ్ అనేది వర్బ్, హ్యావ్ అనేది వర్బ్, పాస్డ్ అనేది కూడా వర్బ్. ఇక్కడ ఇవి వుడ్, హ్యావ్, హ్యాడ్ ఇవి మూడు హెల్పింగ్ వర్బ్స్. వర్క్డ్, పాస్డ్ అనేది ఇవి మెయిన్ వర్బ్స్. వర్క్డ్ అనేది, పాస్డ్ అనేది ఇవి మెయిన్ వర్బ్స్. ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ కావడం జరుగుతుంది. ద డాక్టర్ అడ్వైజ్డ్ ద పేషెంట్ టు టేక్ రెస్ట్ ఫర్ 3 days. ద డాక్టర్ అడ్వైజ్డ్ ద పేషెంట్ టు టేక్ ద రెస్ట్ ఫర్ 3 days. ఇక్కడ అడ్వైజ్డ్ అనేది వర్బ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అంతే, ఓన్లీ అడ్వైజ్డ్. ద డాక్టర్ అడ్వైజ్డ్ ద పేషెంట్ టు టేక్ రెస్ట్ ఫర్ 3 days. ఓన్లీ అడ్వైజ్డ్ అనేది వర్బ్. ఇందులో హ్యాడ్ అనేది వర్బ్, వర్క్డ్ అనేది వర్బ్, వుడ్ అనేది వర్బ్, హ్యావ్ అనేది వర్బ్, పాస్డ్ అనేది వర్బ్. ఇక్కడ టోల్డ్ అనేది వర్బ్, హ్యాడ్ అనేది వర్బ్, మెట్ అనేది వర్బ్. ఇక్కడ క్యాచెస్ అనేది వర్బ్, ఇక్కడ డ్రాంక్ అనేది వర్బ్,
ఇందులో సెల్లింగ్ అనేది వర్బ్, ఇక్కడ క్లిక్డ్ అనేది వర్బ్, ఇక్కడ రైట్స్ అనేది వర్బ్. ఈ విధంగా మనము వర్బ్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మనకు ఫస్ట్గా వర్బ్ అంటే ఇది క్లారిటీగా తెలుసుకున్నాం. తర్వాత అది ఎన్ని ఫామ్స్లో ఉంటుంది అనేది తెలుసుకున్నాం. తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా చూసినాం. ఓకే.